నువ్వెవరివి? తెలుగోడివా, తమిళోడివా, కన్నడోడివా? ఈ బండ్ల గణేష్ అనేవాడు బూట్లు నాకి రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పవన్ కళ్యాణ్ కూర్చుంటే పవన్ కళ్యాణ్ బూట్లు చేత్తో కాదు నాలుగుతో నాకటానికి కూడా సిద్ధమైపోయాయి ఈ బండ్ల గణేష్ గాడు. ఈడు పవన్ కళ్యాణ్ని ప్రసన్నం చేసుకోవడానికే కదా ఇవన్నీ చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూర్చొని బూట్లు నాకరా రే బండ్ల గణేష్ అంటే బూట్లు లాగుతాడు కదా. అరే నా చెప్పులు తొడవరా అంటే చెప్పులు తడుస్తాడు. ఎందుకంటే వీడికి పవన్ కళ్యాణ్ని జోకకపోతే, పవన్ కళ్యాణ్ బూట్లు నాకకపోతే, పవన్ కళ్యాణ్ ఇసిన ఎంగిలి మెతుకులు తినకపోతే ఈడు బతికేలేదు. వీడికి ఇట్లాంటి బతుకు తక్కువ వాడు కూడా బండ్ల గణేష్ గాడు ఈడు ట్వీట్ ఎందుకు పెట్టాడు? పవన్ కళ్యాణ్ని ప్రసన్నం చేసుకోవడానికి. ఎవరిని? పవన్ కళ్యాణ్ని. ఏ పవన్ కళ్యాణ్ని? మనకి ప్రాంతాలేంటి, మనకు దేశాలేంటి, మనకి భాషలేంటి, ఆ రాష్ట్రం ఏంటి, ఈ రాష్ట్రం ఏంటి, అరే తమిళేంటి, కన్నడేంటి, ఇట్లాంటి మాటలు మాట్లాడే పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తిని సపోర్ట్ చేస్తూ నువ్వెవడమే అని ఎదుటి వ్యక్తి యొక్క ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకు మించిన హిపోక్రసీ ఏమన్నా ఉంటుందిరా బండ్ల గణేష్గా? ఎరా నీ ఓనరో నీ యజమాని నువ్వు రోజు బూట్లు నాకే పవన్ కళ్యాణ్ ఏమో పొద్దున్న లెగిస్తే అంటే ఒక చోట మతమని ఒక చోట కులమని నిన్నగాక మొన్న తెలంగాణలో వచ్చి మాట్లాడాడు. ఏమని? ప్రాంతాలేంటి, మన అంతా భారతదేశ సమగ్రతకు ఎలాంటి భంగం వాటిల్లినా. బాబు పవన్ కళ్యాణ్ ఒకసారి చూడయ్యా, భారతదేశ పౌరుడిని నువ్వు ఏ రాష్ట్రం కూడా అంటున్నాడు బండ్ల గణేష్. నీ బూట్లు నాకే బండ్ల గణేష్ అంటున్నాడు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. దానికి ఏం చెప్తాం? థ్యాంక్ యూ.